Good morning, viewers. This is Dr. Y. Venu Prasad, Assistant Professor, Giriraj Government College, Nizamabad. Today, in this video, I am going to explain the nature and scope of economics. Nature and scope of economics. అర్థశాస్త్రం యొక్క స్వభావము మరియు అర్థశాస్త్రం యొక్క పరిధిని ఈ వీడియోలో ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. అర్థశాస్త్రం యొక్క స్వభావం గురించి మనం తెలుసుకునేటప్పుడు అర్థశాస్త్ర స్వభావం గురించి ఆర్థికవేత్తలు ఏ విధంగా చెప్పారు అనేది మనం చూసినట్లయితే మనకి అర్థశాస్త్ర నిర్వచనాల్లోనే మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నట్టు సంపద నిర్వచనం, శ్రేయస్సు నిర్వచనం, కొరత, వృద్ధి మరియు అభివృద్ధి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. సో వాటన్నిటిని పరిశీలించి మరి మారుతున్న కాలానికి అనుగుణంగా అర్థశాస్త్రం యొక్క పరిధి మారుతూ ఉంటుంది కాబట్టి అర్థశాస్త్రం అంటే ఆర్థికవేత్తలు ఏం చేస్తారో అదే అర్థశాస్త్రం అనేటువంటి ఒక నిర్వచనాన్ని మనకి జాకబ్ వైనర్ ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటిని పరిశీలించిన తర్వాత అర్థశాస్త్రం యొక్క స్వభావాన్ని గురించి ఇక్కడ మీకు ఈ వీడియో ద్వారా వివరించదలుచుకున్నాను. అర్థశాస్త్రము ఎకనామిక్స్ ఈజ్ ఏ సైన్స్ ఆర్ ఆర్ట్స్ అనేటువంటి అంశాల్లో మధ్యన భేదాభిప్రాయాలు ఉన్నాయి. అలాగే ఎకనామిక్స్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్స్ ఆర్ నార్మేటివ్ సైన్స్ అనే అంశాల మధ్యన కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయి. అర్థశాస్త్రము నిశ్చిత శాస్త్రమా లేక నిర్ణయాత్మక శాస్త్రమా అనే అంశం మనం ఈ అర్థశాస్త్ర స్వభావాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే అర్థశాస్త్రం సూక్ష్మ మరియు స్థూల అర్థశాస్త్రంలో కూడా మనం తెలుసుకుంటాం అనమాట. మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అంటే అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఈ రెండు రకాలుగా కూడా అధ్యయనం జరుగుతుంది. అలాగే అర్థశాస్త్ర స్వభావంలో అర్థశాస్త్ర అధ్యయన పద్ధతుల్లో మనం చూసినప్పుడు రెండు రకాల పద్ధతులు మనకు కనబడుతుంటాయి. డిడక్టివ్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్, నిగమన మరియు ఆగమన పద్ధతులు. అలాగే అర్థశాస్త్ర విశ్లేషణలో స్టాటిక్ అండ్ డైనమిక్ అనాలిసిస్ అనేటువంటివి ఉంటాయి. స్థిర విశ్లేషణ మరియు చల విశ్లేషణ అంటే చలన విశ్లేషణ అనేటువంటి ఆధారంగా కూడా ఆర్థిక శాస్త్రాన్ని విశ్లేషణ చేయవచ్చు. అలాగే ఆర్థిక శాస్త్రంలో మనం సమతౌల్యం గురించి తెలుసుకున్నప్పుడు అన్ని చలాంకాల మధ్యన సమతౌల్యం గురించి వివరిస్తున్నట్లయితే దాన్ని సమగ్ర సమతౌల్యం అంటాం, జనరల్ ఈక్విలిబ్రియం. అలా కాకుండా మిగతా చలాంకాలు స్థిరంగా ఉంచి ఏదైనా ఒక చలాంకం గురించి సమతౌల్యం గురించి వివరించినట్లయితే దాన్ని పార్షియల్ సమతౌల్యం అంటారు. అలాగే ఆర్థిక సిద్ధాంతాల యొక్క స్వభావాన్ని కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అర్థశాస్త్ర స్వభావాన్ని గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనకి ఆర్థిక శాస్త్రమా కళనా, ఇది నిశ్చిత శాస్త్రమా లేక నిర్ణయాత్మక శాస్త్రమా, పాజిటివ్ ఆర్ నార్మేటివ్ సైన్స్, మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్, డిడక్టివ్ అండ్ ఇండక్టివ్ మెథడ్స్, స్టాటిక్ అండ్ డైనమిక్ అనాలిసిస్, పార్షియల్ అండ్ జనరల్ ఈక్విలిబ్రియం, నేచర్ ఆఫ్ ఎకనామిక్ థియరీస్. వీటన్నిటి మనం తెలుసుకున్నట్లయితే ఆర్థిక శాస్త్రం యొక్క స్వభావం అనేటువంటిది మనకి అర్థమవుతుంది. ముందు ఆర్థిక శాస్త్రం అనేటువంటిది సైన్స్ అనేది అవునా కాదా అనేది మనం చూసినట్లయితే అసలు సైన్స్ అంటే ఏంటి? ఏ సైన్స్ ఈజ్ ఏ సిస్టమటైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అసర్టైనబుల్ బై అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. It is a body of generalization, principles, theories or laws which traces out causal relationship between cause and effect. అంటే ఈ శాస్త్రం అనేది ప్రయోగాలు మరియు పరిశీలన ద్వారా గుర్తించినటువంటి జ్ఞానం యొక్క క్రమబద్ధమైన రూపం. ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్ యొక్క రిలేషన్షిప్ ద్వారా సాధారణీకరణాలని, సూత్రాలని, సిద్ధాంతాలని రాబడుతుంది. అంటే ఈ శాస్త్రంలో వచ్చేటువంటి సూత్రాలు కానీ, సిద్ధాంతాలు కానీ
లేదా జనరలైజేషన్స్ కానీ వాటి యొక్క కార్యకారణ సంబంధాలని ఒక క్రమబద్ధమైన రూపంలో ప్రయోగాల ద్వారా గుర్తించి ఒక క్రమబద్ధమైన రూపాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఎకనామిక్స్ ఈజ్ ఏ సైన్స్ అని అనుకున్నప్పుడు మరి ఆర్థిక సిద్ధాంతాలన్నీ, ఈ సూత్రాలన్నీ కూడా మరి ప్రయోగాల ద్వారా గుర్తించిన జ్ఞానం ద్వారా రూపొందించబడినయా? వెదర్ ఆల్ ది అబ్జర్వేషన్స్ ఆర్ ఆల్ ది థియరీస్ ఆర్ ఆల్ ది ప్రిన్సిపల్స్ ఆర్ అసర్టైనబుల్ బై ఎక్స్పెరిమెంటేషన్ ఆర్ నాట్ అనేది మనం చూసినట్లయితే ఆర్థిక శాస్త్రంలోని సూత్రాలు కానీ సిద్ధాంతాలు కానీ మోస్ట్ ఆఫ్ ది theories are came from certain observations or certain experiments. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దీస్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ నాట్ కండక్టెడ్ ఇన్ ల్యాబొరేటరీ. ఈ ప్రయోగాలు అనేవి మన సైన్సెస్ లో చేసినట్టుగా ఒక ల్యాబ్లలో చేయడం జరగదు. ఇది మొత్తం ప్రపంచమే ఒక ప్రయోగశాల లాగా. అర్థశాస్త్రం అనేటువంటిది మానవుని యొక్క సంబంధాలను, మానవుని యొక్క ఆర్థిక అంశాల మధ్య గల సంబంధాలను అధ్యయనం చేస్తుంది. మానవ ప్రవర్తనని ఆర్థిక విషయాలపైన అధ్యయనం చేస్తుంది. అలా అధ్యయనం చేసేటప్పుడు సాధారణంగా ఎక్కువ మంది ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేటువంటిది కొన్ని రీసెర్చ్ ద్వారా, కొన్ని పరిశోధనల ద్వారా జనరలైజ్ చేసి కొన్ని ప్రిన్సిపల్స్, థియరీస్ చెప్పడం జరుగుతుంది. సో అయితే కొంతమంది ఏమంటారంటే అన్ని సిద్ధాంతాలు, సూత్రాలు కూడా మరి ఒక ప్రయోగాత్మకంగా, పరిశోధనాత్మకంగా ఒక క్రమబద్ధమైన రూపంలో సైన్స్ లాగా ఇవ్వడం జరగదు. కాబట్టి ఎకనామిక్స్ ఈజ్ ఎన్ ఆర్ట్ అంటారు. ఆర్ట్ అంటే ఏంటి ఇక్కడ? ఆర్ట్ ఈజ్ ద ప్రాక్టికల్ అటైన్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్. శాస్త్రీయ సూత్రాలని ఆచరణాత్మకంగా చేసేటువంటిదే కళ. జేమ్కిన్స్ ఏమంటాడంటే ఈ కళ అనేది నిర్ణీత లక్ష్యాలను సాధించడానికి రూపొందించుకునే నియమాల వ్యవస్థ. ఎన్ ఆర్ట్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ రూల్స్ ఫర్ ద అటైన్మెంట్ ఆఫ్ గివెన్ ఎండ్స్. అంటే సాధించాల్సిన లక్ష్యాలను రూపొందించుకునేటువంటి నియమాల వ్యవస్థనే ఆర్ట్ అంటాడు. అంటే ఎకనామిక్స్ ఏంటి? సాధించాల్సిన లక్ష్యాలను రూపొందించుకొని దాని ప్రకారం పనిచేసేటువంటి ఒక ఆర్ట్ అనేది ఈ కొంతమంది ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయం. అయితే ఓవరాల్ గా మనం చూసినట్లయితే మన శామ్యుల్సన్ ఒక చక్కటి వివరణ, దీనికి ఒక ముగింపునిస్తాడు. ఎకనామిక్స్ ఈజ్ బోత్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈయన ఏమంటాడంటే అకార్డింగ్ టు శామ్యుల్సన్ ఎకనామిక్స్ ఈజ్ ద ఓల్డెస్ట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ న్యూయెస్ట్ ఆఫ్ సైన్సెస్, ఇండిడ్ ద క్వీన్ ఆఫ్ ఆల్ ద సోషల్ సైన్సెస్. ఇతను ఏమంటాడంటే ఆర్థిక శాస్త్రం అనేది కళలకు పురాతనమైంది, అలాగే శాస్త్రానికి, శాస్త్రీయ రూపం కలిగినటువంటి శాస్త్రాలకు అధునాతనమైంది, నూతనమైంది. అందువల్లనే ఆర్థిక శాస్త్రాన్ని సామాజిక శాస్త్రాలకు రాణి అని మన శామ్యుల్సన్ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొక ఆర్థిక శాస్త్ర స్వభావం గురించి ఆర్థికవేత్తలు ఇంకొక రకమైనటువంటి వాదన లేదా ఒక రకమైన వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. కొంతమంది ఆర్థికవేత్తలు ఏమంటారంటే ఎకనామిక్స్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్స్ అంటారు. పాజిటివ్ సైన్స్. మరికొంతమంది ఆర్థికవేత్తలు నో ఎకనామిక్ హ్యాస్ టు బి నార్మేటివ్ సైన్స్. నార్మేటివ్ సైన్స్ అంటే నిర్ణయాత్మక శాస్త్రము. పాజిటివ్ సైన్స్ అంటే నిశ్చిత శాస్త్రము. నిశ్చిత శాస్త్రం అంటే యథార్థ శాస్త్రం లాగా, అంటే శుద్ధ శాస్త్రం, ఉన్నది ఉన్నట్లుగా తెలియజేసేదే పాజిటివ్ సైన్స్. ఇప్పుడు సైన్స్ లో ప్రయోగాలు చేస్తారు, ఎట్లా వస్తే రిజల్ట్ అట్లా చెప్పడం జరుగుతుంది. ఎకనామిక్స్ కూడా అంతే. ఎకనామిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ లో మనం చర్చించుకునేటువంటి అంశాలు ఏంటంటే అవి ఎలా ఉన్నాయి అనేటువంటిదే. సాధారణంగా శాస్త్రాలని మేధావులు రెండు రకాలుగా చెప్తారు. ఇదే పాజిటివ్ అండ్ నార్మేటివ్ సైన్స్.
పాజిటివ్ సైన్స్ అనేటువంటిది ఇట్ ఎక్స్‌ప్లెయిన్స్ వాట్ ఇట్ ఈస్. ఎలా ఉంది అనే అంశాన్ని తెలియజేస్తది. నార్మేటివ్ సైన్స్ అనేటువంటిది ఆహ్, ఎలా ఉంది అనేది తెలుసుకున్న తర్వాత ఎలా ఉంటే బాగుంటుంది? ఉన్న తీరు మంచిగా ఉందా? లేదా? ఒకవేళ ఆ ఉన్న దానిలో ఏమైనా లోపం ఉంటే, మరి దాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడం ఎలా? అనేటువంటిది నార్మేటివ్ సైన్స్ చెప్తది. సాధారణంగా న్యాచురల్ సైన్సెస్ అన్నీ కూడా ఈ పాజిటివ్ సైన్సెస్ అంటాం. ఎందుకంటే ఈ న్యాచురల్ సైన్సెస్‌లో అక్కడ చెప్పేటువంటి అంశాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఉన్నయి ఉన్నట్లుగా చెప్పడం జరుగుతది. కానీ అవి ఫ్రీ ఫ్రమ్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, వెదర్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇది మంచిదా, ఇది చెడ్డదా అనేది ఉండదు అందులో. ప్రకృతిక శాస్త్రాలన్నీ కూడా, నేచురల్ సైన్సెస్ అన్నీ కూడా ఉన్నది ఉన్నట్లుగా వివరిస్తది. కానీ ఇక్కడ రాబిన్స్ ఏమంటాడంటే, ఎకనామిక్స్‌ను కూడా రాబిన్స్ నిర్వచనం ఏం చెప్తదంటే, అర్థశాస్త్రాన్ని పాజిటివ్ సైన్స్‌గా రాబిన్స్ చెప్తాడు. అంటే అపరిమితమైన కోరికలు తీర్చుకోవడానికి పరిమితము మరియు ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగిన వనరులని ఉపయోగించుకోవడంలో మానవుని ప్రవర్తనను అధ్యయనం చేయడమే అర్థశాస్త్రం అంటాడు. సో, ఇక్కడ ఆయన యాజ్ ఇట్ ఈజ్ హ్యూమన్ బిహేవియర్ ఆహ్, కొరతగా ఉన్న వనరులని ఉపయోగించుకోవడంలో మానవ ప్రవర్తన అధ్యయనం అనేది ఇతని యొక్క ఉద్దేశం. అయితే రాబిన్స్ అర్థశాస్త్రాన్ని ప్యూర్ సైన్స్‌గా మార్చినప్పటికి గూడా ఫిగు, పారెటో వంటి ఆర్థికవేత్తలు దే డిడ్ నాట్ అగ్రీ. ఇప్పుడు ఉదాహరణకి మనం ఆహ్, ఆర్థిక విషయాలను పరిశీలించేటప్పుడు సమాజంలో ఆదాయ అసమానతలు, పేదరికము, నిరుద్యోగము వంటి ద్రవ్యోల్బణం వంటి సమస్యల గురించి అర్థశాస్త్రంలో చర్చించుకుంటాం. ఇప్పుడు పేదరికము ఓ 40% ఉందంట మొత్తం జనాభాలో. ఎలా ఉందో అలాగే చెప్తాం. అలా చెప్తే సరిపోతుందా? మరి స్టెప్స్ టు బి టేకెన్ టు ఎరాడికేట్ పావర్టీ అనేది కూడా చెప్పాలన. వెదర్ ఎకనామిక్స్ ఈజ్ ఫైండ్ ద వే టు ఎరాడికేట్ పావర్టీ ఆర్ డిస్కస్ అబౌట్ ది స్టేటస్ ఆఫ్ ది పావర్టీ. అంటే పేదరికం యొక్క స్వభావం ఎలా ఉందని చెప్తే సరిపోతుందా? పేదరికాన్ని నిర్మూలించడం ఎలా అనే అంశాలను కూడా చెప్పాలా. పేదరికం పాజిటివ్ సైన్స్ అంటే యాజ్ పర్ రాబిన్స్ పేదరికం ఇంత శాతం ఉంది. ఇందులో ఇంతమంది గ్రామీణ ప్రాంతాల్లో, ఇంతమంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతాం. మరి పేదరికానికి గల కారణాలేంది? పేదరికాన్ని నిర్మూలించడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలేంది? అనేటువంటి అంశాలు అందులో పేదరిక నిర్మూలన అనేది మన విషయం గాదు. మనం యాజ్ ఇట్ ఈజ్ చెప్పుకుంటాం అనేది ఇక్కడ పాజిటివ్ సైన్స్ యొక్క ఉద్దేశం. కానీ మరి ఆర్థిక సమస్యల పరిష్కారానికి మారుతున్న కాలానుగుణంగా ఎదురయ్యేటువంటి ఆర్థిక సమస్యల్ని పరిష్కరించడానికి తప్పనిసరిగా మరి ఈ అర్థశాస్త్రం కొంత ఈ పరిష్కారం చూపించాలి కాబట్టి ఫిగు అంటే ఆర్థికవేత్తలు ఏమంటారంటే ఎకనామిక్స్ కెన్ బి బోత్ లైట్ గివింగ్ అండ్ ఫ్రూట్ బేరింగ్. దీప్తివంతమే కాకుండా ఫలప్రదంగా కూడా ఉండాలా. అంటే పేదరికాన్ని ఉన్నదున్నట్లుగా వివరించడమే కాకుండా ఎలా ఉంటే బాగుంటుంది, దాన్ని నిర్మూలించడం ఎలా, పేదరికాన్ని తగ్గించడం ఎలా, ఇలాంటి అంశాలను కూడా అది చెప్పాల. మరి ఇక్కడ రాబిన్స్ ఎందుకు అలా అన్నాడు అంటే, రాబిన్స్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు మనం ఒకవేళ నార్మేటివ్ సైన్స్ అని అన్నట్లయితే, మరి ఆర్థిక శాస్త్రంలో కొన్ని ఆర్థిక కార్యకలాపాలు ఉత్పత్తి, వినియోగము, వినిమయము. ఉదాహరణకి మత్తు పదార్థాలు కానియండి, సిగరెట్లు కానియండి, మళ్ళీ పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులే కానియండి, ఇవేవి కూడా మానవ శ్రేయస్సుకు ఉపయోగపడవు. మరి అవి మంచివా, చెడువా అని ఆలోచిస్తే వాటి ఉత్పత్తి చేయకూడదు. కానీ వాటికి సంబంధించిన ఉత్పత్తి, వినియోగం, సప్లై, డిమాండ్, ధరలు వంటివి కూడా మనం చర్చిస్తున్నాం కాబట్టి ఇది పాజిటివ్ సైన్స్ అనేది రాబిన్స్ యొక్క వాదన. సో ఇందులో 2 వాదనల్లో కూడా కొంతవరకు సత్యం ఉంది. కాబట్టి ఇక్కడ ఇది, అది అని కాకుండా సందర్భాలను బట్టి ఎకనామిక్స్ ఈజ్ బోత్
positive as well as normative science. Positive because it is concerned with what it is, and normative science because it is also concerned with what ought to be. రెండు అనొచ్చు. ఎలా ఉన్నది అని తెలుసుకుంటూ ఎలా ఉంటే బాగుంటుంది అని తెలియజేస్తుంది. అయితే అన్ని అంశాల్లో కూడా అలా చేయదు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రాబిన్స్ వెర్షన్‌లో అలా ఉండదు. అంటే పొగాకు, మత్తు పానీయాలు, మళ్ళీ కొన్ని హానికారక ఉత్పత్తులు ఇవన్నీ కూడా మానవ ఆరోగ్యానికి నష్టం చేస్తాయి. అయినప్పటికీ వాటి గురించి మనం వాటి యొక్క ఉత్పత్తి, డిమాండ్, సప్లై, వినియోగం, మార్కెట్ ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ ఈ ఎకనామిక్స్ అనేటువంటిది కొన్ని పాజిటివ్ సైన్స్ యొక్క గుణాలను, మరికొన్ని నార్మేటివ్ సైన్స్ యొక్క గుణాలను పులికిపుచ్చుకొని తన యొక్క స్వభావాన్ని కలిగి ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక మనం ఇక్కడ ఎకనామిక్స్ గురించి విశ్లేషణను మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే మనకి మైక్రో మ్యాక్రో ఎకనామిక్స్ అని రెండు విధాలుగా ఎకనామిక్స్ ని మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. ముందుగా మొట్టమొదటిసారి మనకి 1969లో అర్థశాస్త్రంలో రగ్నార్ ఫ్రిష్ మొదటి నోబెల్ బహుమతిని పొందడం జరిగింది. సో ఈ మైక్రో అండ్ మాక్రో టర్మ్స్ వాజ్ యూజ్డ్ ఫస్ట్ టైం బై రగ్నార్ ఫ్రిష్ ఇన్ 1933. 1933వ సంవత్సరంలో సూక్ష్మ, స్థూల అనే పదాలను మొట్టమొదటిసారిగా మనకి ఈ రగ్నార్ ఫిష్ ఆర్థిక శాస్త్ర అధ్యయనంలో ఉపయోగించడం జరిగింది. సో మైక్రో అండ్ మాక్రో అనేటువంటివి ది టర్మ్స్ ఆర్ derived, these words are derived from Greek words. Micros means small, macros means large. ఇక్కడ అర్థశాస్త్రాన్ని చిన్న చిన్న యూనిట్లుగా, సూక్ష్మ యూనిట్లుగా విభజించి అధ్యయనం చేస్తే దాన్ని సూక్ష్మార్థశాస్త్రం అని, చిన్న చిన్న యూనిట్లుగా కాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమిష్టి అంశాలను కలిపి అధ్యయనం చేస్తే దానిని స్థూల అర్థశాస్త్రం అని చెప్పుకోవచ్చు. ఆధునిక మనం అధ్యయనంలో అర్థశాస్త్రాన్ని సూక్ష్మ మరియు స్థూల అర్థశాస్త్రాలుగా విభజించి అధ్యయనం చేయడం జరుగుతుంది. మనకి సూక్ష్మ అర్థశాస్త్రాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఆర్థిక యూనిట్లను అంటే ఉత్పత్తి, వినిమయము, వినియోగము, పంపిణీ వీటన్నిటిని కూడా ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ వీటి గురించి పరిశీలననే ఇందులో ఉంటుంది. ఎక్కువగా ఈ మ్యాక్రో ఎకనామిక్ అనాలిసిస్ అనేటువంటిది ఆల్ఫ్రెడ్ మార్షల్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ దిస్ మ్యాక్రో ఎకనామిక్ అనాలిసిస్. రికార్డో, జేబీసీ, జేఎస్ మిల్ ఆర్ గివెన్ ఇంపార్టెన్స్ టు దిస్ మ్యాక్రో ఎకనామిక్ అనాలిసిస్. దీనిని ప్రైస్ థియరీ అని కూడా అంటుంటారు. అలాగే ఈ మ్యాక్రో ఎకనామిక్ దాంట్లో ఏంటంటే కొన్ని అజంప్షన్స్ ఉంటాయి, కొన్ని పాస్టులేషన్స్ అని కొన్ని ప్రతిపాదనలు వాళ్ళు చేసుకొని అధ్యయనం చేయడం జరుగుతుంది. ప్రభుత్వ జోక్యం ఉండకూడదు, స్వేచ్ఛ వ్యాపార వ్యవస్థ ఉంటుంది, ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది, ఫుల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫ్రీ మార్కెట్ సిస్టమ్, అండ్ గవర్నమెంట్ షుడ్ నాట్ interfere in the markets or in the economic system. And this macroeconomic theory also called as a price theory. This theory mainly explained by Marshall. Just generally Alfred Marshall is also called as father of microeconomics also. So macroeconomics ఈ మనం ఆల్రెడీ ఒక ఫస్ట్ టైం చెప్పుకున్నాం, రగ్నర్ ఫిష్ 1933లో రెండు పదాలని వాడిండని. 90s అంటే 20వ సెంచరీ ప్రారంభం వరకు కూడా అర్థశాస్త్రంలో మైక్రో అనాలిసిస్ ఉండేది. అయితే ఎప్పుడైతే 1929లో ఆర్థిక మాంద్యం ఏర్పడి, ఆర్థిక మాంద్య కాలంలో సూక్ష్మ ఆర్థికవేత్తలు చెప్పినటువంటి సూత్రాలు, సిద్ధాంతాల సమస్యలకు పరిష్కారం కనుక్కుంది. సో అప్పుడు జేఎం కీన్స్ ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే గ్రంథాన్నిలో ఈ స్థూల అర్థశాస్త్ర విశ్లేషణకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఈ ఆర్థిక శాస్త్రంలో మొత్తం అంశాలన్నిటిని కలిపి సమిష్టి మొత్తంగా భావించి అధ్యయనం చేయడం జరుగుతుంది. యూనిట్ల సమూహాన్ని సమిష్టిగా అంటే వ్యక్తిగత ఆదాయం బదులు జాతీయ ఆదాయం. ఇన్‌స్టెడ్ ఆఫ్ పర్సనల్ ఇన్‌కమ్, నేషనల్ ఇన్‌కమ్ విల్ బి అనలైజ్డ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇండివిడ్యువల్ ప్రొడక్షన్, నేషనల్ ప్రొడక్షన్. ఇన్‌స్టెడ్ ఆఫ్ పర్టిక్యులర్ ఎంప్లాయ్‌మెంట్, టోటల్ ఎంప్లాయ్‌మెంట్. అగ్రిగేట్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై, జనరల్ ప్రైస్ లెవెల్, ఫారిన్ ట్రేడ్. సో, ఇట్లా మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమిష్టి అంశాలను ఈ స్థూల అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. అందువల్ల దీనిని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా అంటారన్నమాట. సో, తర్వాత మనం చూసినట్లయితే ఇక ఆర్థిక శాస్త్ర స్వభావాన్ని తెలుసుకోవడంలో ఇంకా ఉపయోగపడేది స్టాటిక్ అండ్ డైనమిక్ అనాలిసిస్. ఆర్థిక శాస్త్ర విశ్లేషణ అనేటువంటిది కొంతమంది ఆర్థికవేత్తలు స్థిర విశ్లేషణ అంటే నిశ్చల విశ్లేషణ ఆధారంగా చేసుకొని వివరించినట్లయితే, కొంతమంది ఆర్థికవేత్తలు అర్థశాస్త్ర విశ్లేషణకి చలన స్వభావం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగా మారుతుంది అనేది వివరించడం జరిగింది. ఫస్ట్ టైం ద ఫ్రెంచ్ సోషియాలజీ ఫిలాసఫర్ అగస్టిన్ కాంటే యూజ్డ్ దీస్ టర్మ్స్ స్టాటిక్ అండ్ డైనమిక్ ఇన్ సోషల్ సైన్సెస్. సామాజిక శాస్త్రాల్లో మొట్టమొదటిసారిగా మనకి ఈ అగస్టిన్ కాంటే అనేటువంటి ఫ్రాన్స్కు చెందిన తత్వవేత్త ఉపయోగించాడు. అయితే దీస్ టర్మ్స్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ ఎకనామిక్స్ బై జాన్ స్టూవర్ట్ మిల్. ఆర్థిక శాస్త్రంలో మొట్టమొదటిగా జేఎస్ మిల్ దీన్ని ప్రవేశపెట్టాడు. సో, రగ్నర్ ఫ్రిష్ ఈ ఫస్ట్ టైం సైంటిఫిక్ డిస్టింక్షన్ అనేది నిశ్చల చలన విశ్లేషణకు 1928లో చేయడం జరిగింది. మళ్ళీ అక్కడ మ్యాక్రో మైక్రో అంటే స్థూల సూక్ష్మ అనే విభజన అంటే విచక్షణ చేసింది కూడా ఫిష్. అది 1933లో చేసిండు. ఇక నిశ్చల చలన విశ్లేషణ మాత్రం 1929లో రగ్నర్ ఫిష్ విశ్లేషణ చేసి వివరించడం జరిగింది. నిశ్చల విశ్లేషణ అనేటువంటిది ఏంటంటే ఆర్థిక చలాంకాల మధ్యన విశ్లేషణ చేసేటప్పుడు ఏ విధమైన మార్పు లేకుండా కాలాన్ని పరిగణలోకి తీసుకోవడం జరగదు. టైమ్ షుడ్ నాట్ బి కన్సిడర్ ఇన్ స్టాటిక్ అనాలిసిస్. డైనమిక్ అనాలిసిస్ ఏం చేస్తుందంటే టైంని కన్సిడర్ చేస్తుంది. మారుతున్నటువంటి కాలానుగుణంగా చలాంకాల్లో మార్పులు వస్తాయి కాబట్టి అది కన్సిడర్ చేస్తుంది. కానీ నిశ్చల విశ్లేషణలు అలా జరగదు. The word static derived from Greek word statai, which means bringing to a standstill. It means a state of rest or no movement. ఉదాహరణకి మనం ఒక ఫోటో తీసుకుంటాం. ఫోటో తీసుకుంటే ఏముంది, అదొక స్టిల్. అంటే అందులో ఆ ఫోటో ఎలా వస్తుంది, మనం మార్పు అందులో మనకి కదలికలు ఏమి ఉండవు. ఒక స్థిరమైనటువంటి రూపంలో మనకు ఫోటో వస్తుంది. ఏ మార్పులు ఏ కదలికలు లేనటువంటి ఒక నిశ్చలమైనటువంటి స్థితిని, స్థిరమైనటువంటి స్థితిని ఈ స్టాటిక్ లేదా నిశ్చల స్థితి అంటారు. కాలంతో సంబంధం లేకుండా ఆర్థిక శాస్త్రంలో ఆర్థిక విశ్లేషణలు చేయడం జరుగుతుంది. అంటే ఈ చలాంకాలన్నీ కూడా ఒకే కాలానికి సంబంధించినవిగా పరిగణించి కాలం యొక్క ప్రభావాన్ని దాని నుంచి తీసివేసి ఒకే కాలానికి చెందినవిగా పరిగణించి వాటి మధ్య గల సంబంధాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ సూత్రం చెప్పేటప్పుడు ధర, డిమాండ్ అవి సేమ్ ఒకటే టైంలో ఉన్న వాటిని అంటే కాలంని పరిగణలోకి తీసుకోకుండా పరిశీలన జరుగుతారు. సో అలాగే అకార్డింగ్ టు క్లార్క్, where 5 kinds of changes are conspicuous by their absence in economic analysis. క్లార్క్ ప్రకారం దేశ జనాభా, మూలధన సప్లై, ఉత్పత్తి విధానాలు, వ్యాపార వ్యవస్థలు, ప్రజల కోరికలు అనేటువంటివి ప్రధానంగా ఇలాంటి మార్పులు లేకుండా ఉంటాయి. దేశ జనాభాలో మార్పు ఉండదు, మూలధన సప్లైలో మార్పు ఉండదు, ప్రొడక్షన్ మెథడ్లో మార్పులు ఉండవు, బిజినెస్ సిస్టంలో మార్పులు ఉండవు. వాంట్స్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఆల్సో నో చేంజ్.
ఇలాంటి వాటిల్లో మార్పులు లేకుండా ఉండి వివిధ చలాంకాల మధ్యన సంబంధాన్ని విశ్లేషణ చేసినట్లయితే ఆ పద్ధతిని నిశ్చల విశ్లేషణ అంటాం. ఈ పద్ధతి కెమెరా తీసిన స్టిల్ ఫోటో లాంటిది. ఇక్కడ ఏంటంటే ఈ పద్ధతి అనేటువంటిది ఈ విశ్లేషణలో ఏం చేస్తారంటే ఇతర అంశాల్లో మార్పు లేకుండా అనేటువంటి ఒక ప్రమేయాన్ని తీసుకొని కాలంతో వచ్చే మార్పులని ఏమాత్రం పరిగణలోకి తీసుకుండా చలాంకాల మధ్యన వేరియబుల్స్ మధ్యన ఏ విధమైన కాలాంతరం లేదు అని భావించి విశ్లేషణ చేయడం జరుగుతుంది. సో ఉదాహరణ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ధర స్థూల స్థిర సమతుల్యానికి ఇది ఈ పటం అనేటువంటిది ఉదాహరణ అన్నమాట. ఇగో మార్కెట్లో ధర నిర్ణయం గురించి ఇందులో వివరించడం జరుగుతుంది. సో ఇక్కడ y అక్షం పైన ధరని, x అక్షం పైన వస్తు పరిమాణాన్ని తీసుకోవడం జరిగింది. వివిధ ధరల వద్ద సప్లై సూత్రం ఏం చేస్తుంది? ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది అనేది సప్లై సూత్రం చెప్తుంది. అలాగే డిమాండ్ సూత్రం ఏం చెప్తుంది? ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది అనేది డిమాండ్ సూత్రం చెప్తుంది. సో ఈ మనకి చూసినప్పుడు మనకి ఈ ధర డిమాండ్ ధరకి డిమాండ్కి మధ్యన సంబంధం విలోమ సంబంధం ఉంటుంది, ధరకి సప్లైకి మధ్యన సంబంధం అనులోమ సంబంధం ఉంటుంది. సో మరి ఈ రెండింటి మధ్యన సంబంధాన్ని ఈ పటంలో ఒక కాలంతో సంబంధం లేకుండా స్థిర విశ్లేషణ ద్వారా వివరించడం జరిగింది. వివరించినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నుంచి ఇది చూడండి, ఇది డిమాండ్ రేఖ, ఇక ఇటేమో ఇటు సప్లై రేఖ. ఈ రెండు ఈ అనే బిందువు వద్ద ఖండించుకున్నాయి. సో ఈ అనే బిందువు వద్ద ఏదైతే రౌండ్గా చేసిన మధ్యలో సర్కిల్ అన్నమాట, ఈ బిందువు వద్ద ఖండించుకున్నప్పుడు ఎక్కడైతే ఏ ధర వద్ద అయితే డిమాండ్ సప్లైలు సమానమవుతాయో అక్కడ ఏమవుతుంది? మన ధర నిర్ణయం అవుతుంది. ఇక్కడ ఏం చేశారు? ఇది ఒక స్థిరమైన కాలాన్ని పరిగణలోకి తీసుకొని విశ్లేషణ అనేది చేయడం జరిగింది. సో అందువల్ల దీన్ని నిశ్చల లేదా స్థిర విశ్లేషణ అని చెప్తుంటాం. సో డైనమిక్ అనాలిసిస్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనం గమనించినట్లయితే చలన విశ్లేషణ మార్పులకు అనుగుణంగా ఆర్థిక చలాంకాల మధ్య ఉన్న సంబంధాలను విశ్లేషణ జరుగుతుంది. కాల మూలకమైన పరిణామాల వల్ల జరిగే ప్రభావాలని, అంటే కాలంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జరిగే ప్రభావాలను కూడా విశ్లేషణ జరుగుతుంది. ఎకనామిక్ డైనమిక్స్ ఈజ్ కన్సర్న్ విత్ టైమ్ లాగ్స్, రేట్స్ ఆఫ్ చేంజ్. కాలాంతరం వల్ల వచ్చే మార్పులు, అలాగే వివిధ చలాంకాల మధ్య భవిష్యత్తులో వాటి రేట్లలో వచ్చే మార్పులను కూడా పరిశీలనలో తీసుకొని చేస్తుంది. ఎకనామిక్ డైనమిక్స్ ఈజ్ ద రన్నింగ్ పిక్చర్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ది ఎకానమీ. మనము వీడియో తీస్తే ఎలా ఉంటుంది? అది వీడియోలో ఏమవుతుందంటే మనం కదులుతున్నటువంటి అంశాలన్నీ కూడా అందులో చూస్తుంది. మనం నిశ్చల విశ్లేషణని స్టిల్ ఫోటో అంటే, చలన విశ్లేషణని వీడియో అని చెప్పుకోవచ్చు. కుజినెట్ ప్రకారము, సైమన్ కుజినెట్ యొక్క ఒపీనియన్ ప్రకారము ఆర్థిక పరమైనటువంటి మార్పులను క్షుణ్ణంగా ఇది వివరిస్తుంది అనమాట. ఇది మన చలన విశ్లేషణ. ఇక్కడ మీరు గమనించుకోండి, చలన విశ్లేషణ అనేటువంటిది మనకి పెన్ కలర్ ఏదో మార్పొచ్చింది చూడండి. ఇక్కడ జాతీయ ఆదాయాన్ని x అక్షం పైనను మనకి సమిష్టి డిమాండ్ మరియు సప్లైలను y అక్షం పైన తీసుకోవడం జరిగింది. C+I అనేటువంటిది కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రెండింటిని కలిపి తీసుకున్నారు. సో ఇక్కడ y0 అనేటువంటి సమయంలో ఏ విధంగా ఉంది జాతీయ ఆదాయం? సో ఈ C+I కలిపితే ఎంత ఉందో అంత. ఇది T అనే కాలంలో. తర్వాత T+ అనే 1 అనే కాలానికి పెరిగితే సో ఇక్కడికి పెరుగుతుంది. చూసారా? వినియోగము అంటే కాలం ఇక్కడ పెరిగినప్పుడు కన్జంప్షన్ పెరిగింది, అలాగే ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. అలాగే T+2 కాలంకి, T+3 కాలంకి
సో, ఈ విధంగా వివరిస్తూ ఉంటారన్నమాట. అంటే కాలంతో వచ్చే మార్పులను పరిగణలోకి తీసుకొని జాతీయ ఆదాయం ఏ విధంగా పెరుగుతుంది, సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైలు ఏ విధంగా పెరుగుతున్నాయి అనేటువంటి విశ్లేషణని ఇక్కడ చూయించడం జరిగింది. ఇక్కడ టీ టీ అనేది ఒక సపోజ్ 2018 సంవత్సరం అనుకుందాం. T+1 అంటే 2018 + 1 2019. సో, ఇది 2019లో ఇలా ఉంది. 2019. సో, T+2 అంటే 2020. T+3 అంటే 2021. ఇలా మనం భవిష్యత్తులో అంటే భవిష్యత్తు అని కాదు. గత 4 సంవత్సరాలది ఎన్ని సంవత్సరాలైనా సరే తీసుకొని విశ్లేషణ చేస్తే కాలంలో వచ్చే మార్పులకు అనుగుణంగా నేషనల్ ఇన్కమ్‌లో ఏ విధమైన మార్పులొస్తున్నాయి అనేటువంటిది ఇక్కడ మనకి విశ్లేషణలో తెలుస్తుందన్నమాట. సో, ఈ విధంగా ఈ విశ్లేషణలు అనేటువంటివి ఊరికే ఇలా గాదు. మనకి గమనించినట్లయితే సమతౌల్యము ఇప్పుడు పాక్షిక విశ్లేషణ అయినా లేదా సమగ్ర విశ్లేషణ అయినా సాధారణ సమతౌల్యం. అంటే చలన విశ్లేషణ అయినా కూడా మనం చూసినట్లయితే ఏం జరుగుతది? ఆర్థిక అంశాల్లో అయినటువంటి డిమాండ్, సప్లైలు, ధరలు లేదా జాతీయ ఆదాయం వీటన్నింటిలో కూడా మనం ఏదైతే ఒక స్టేటస్ అనుకుంటామో, ఒక సమతౌల్యంలో ఉండాలి అని అనుకుంటాం. ధరలు ఎక్కువగా పెరగకుండా, తగ్గకుండా, సో నిరుద్యోగం మరీ ఎక్కువగా ఉండకుండా, సో ఇలా మనం కొన్ని అంశాలు చెప్పుకుంటాం. ఇక్కడ ఎకనామిక్స్‌లో ఈక్విలిబ్రియం అనేటువంటిది సాధారణంగా ఈ మార్పు అవసరం లేనటువంటి స్థితిని తెలియజేసేదాన్ని ఈక్విలిబ్రియం అంటాం. ఈక్విలిబ్రియం రిఫర్స్ టు ఎ స్టేటస్ ఆఫ్ నో చేంజ్ ఆర్ స్టేట్ ఆఫ్ రెస్ట్. అంటే డస్ నాట్ వాంట్స్ టు ద చేంజ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఈక్విలిబ్రియం పొజిషన్. ఇక్కడ ఈక్విలిబ్రియం ఏంటంటే 2 విరుద్ధ శక్తులు సమానమైనప్పుడు వాటి మధ్య సమతౌల్యం ఏర్పడుతుంది. 2 పరస్పర విరుద్ధ శక్తులు ఇక్కడ మనం చూసినామా? ఇక్కడ చూడండి, డిమాండ్ ఎడమ నుంచి కిందికి పోతుంది, సప్లై ఏమో ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. 2 పరస్పర వ్యతిరేక దిశలో పనిచేస్తున్నాయి. కానీ అక్కడ మనం ఎక్కడైతే రౌండ్ గీసినామో అక్కడ ఏమైంది? ఇప్పుడు ఈ చిన్న ఈ ప్లేస్‌లో చూడండి, ఇగో ఈ ప్లేస్‌లో ఇక్కడ నేను ఏదైతే రౌండ్ గీస్తున్నా అక్కడ ఏమైతుంది? 2 సమతౌల్యములైనాయి. ఇగో ఇటు నుంచి ఇటు వచ్చే డిమాండ్ రేఖ, ఇటు నుంచి ఇటు వచ్చే సప్లై రేఖ ఈ బిందువు వద్ద సమానమైనాయి. ఈ బిందువు వద్ద సమానమైనాయి అంటే అర్థమైంది ఇక్కడ మనకి ఇక్కడ ఇవి 2 ఇంకెక్కడ ఏ పరిస్థితిలో కూడా సమానంగా అవు. ఈ 2 మరి ఇంకెక్కడ కూడా సమానంగా అవు. ఓన్లీ ఆ ప్లేస్‌లోనే సమానం అయితాయి. అంటే అర్థమైంది 2 పరస్పర వ్యతిరేక దిశల్లో పనిచేసేటువంటి చలాంక విరుద్ధ శక్తుల మధ్యన ఏర్పడేదాన్ని సమతౌల్యం అంటాం. ఆ సమతౌల్యం నుంచి గనక మార్పు జరిగితే మళ్ళీ సమతౌల్యానికి రావడం కష్టం. సో, ఇక్కడ మన ఎకనామిక్స్ అనాలిసిస్‌లో ముఖ్యంగా ఏదైనా సరే ఒక చలాంకాన్ని తీసుకున్నప్పుడు ఆ చలాంకం యొక్క డిమాండ్, సప్లై ఇప్పుడు శ్రామికుల డిమాండ్, శ్రామికుల సప్లై, వస్తువుల డిమాండ్, వస్తువుల సప్లై, ఉత్పత్తి కారకాల డిమాండ్, ఉత్పత్తి కారకాల సప్లై. ఇలా ఏది తీసుకున్నా కూడా మనం ఆ డిమాండ్, సప్లై శక్తులు అనేటువంటివి ధరలో వచ్చే మార్పులకు అనుగుణంగా వ్యతిరేక దిశలో పనిచేస్తాయి. అవి 2 సమతౌల్యంలో ఉన్నప్పుడు సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఎకనామిక్ అనాలిసిస్‌లో అబ్బా! ఇక మార్పు లేకుండా ఉంటే చాలు అనుకుంటాం. సో, ఈ సమతౌల్యం ఈక్విలిబ్రియం అనేటువంటిది 3 విధాలుగా ఇక్కడ విశ్లేషణ చేయడం జరుగుతది అర్థశాస్త్రంలో. సమతౌల్య విశ్లేషణ స్వభావం 3 టైప్స్ ఉంటది. స్టేబుల్ ఈక్విలిబ్రియం, అన్‌స్టేబుల్ ఈక్విలిబ్రియం, న్యూట్రల్ ఈక్విలిబ్రియం. స్థిర సమతౌల్యము, అస్థిర సమతౌల్యము, తటస్థ సమతౌల్యం. వాటిని గురించి మనం ఇప్పుడు ఇక్కడ ఈ పట్టికలో ఈ ఫిగర్స్‌లో చూడండి. సో, మీరు చక్కగా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఇది చూడండి, స్టేబుల్ ఒక గుడ్డు ఉంది. ఇక్కడ ఒక చిన్న దీంట్లో వేశారు.
ఇది ఏం రిఫర్ చేస్తుంది? ఇక్కడి నుంచి ఈ మధ్యలో ఉన్న రౌండ్ లేదా ఈ ఎగ్ షేప్‌లో ఉంది గదా! ఇది కదులుతుందా ఇగ? ఇది కదిలే అవకాశం ఉందా? లేదు. ఇట్లాంటి సమతౌల్యాన్ని స్థిర సమతౌల్యం. ఇక న్యూట్రల్ తటస్థ సమతౌల్యం అంటే సో ఇక్కడ ఉంది చూడండి. ఈ ఈ భాగం. సో ఇది ఒక ప్లెయిన్ దాని మీద నిలబడి ఉంది. సో ఇక్కడ గూడా నెక్స్ట్ ఈ సైడ్ గూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ప్లెయిన్ దాని మీద నిలబడి ఉంది. ఇందులో మార్పు రావచ్చేమో కానీ ప్రస్తుతం స్టేబుల్‌గా ఉంది. సో ఇలాంటి దాన్ని అంటే ఇది పర్మనెంట్‌గా స్టేబుల్ ఉండదు. ఇక్కడ మాత్రం పర్మనెంట్‌గా ఉంది. ఇలాంటి దాన్ని తటస్థ సమతౌల్యం అంటాం. సో ఇలాంటి పొజిషన్. సో ఇక్కడ బోర్లేసిన పాత్ర పైన ఉంది చూడండి. సరే ప్రస్తుతానికి ఆగుంది. ఎప్పుడు పడిపోతుందో చెప్పలేం. సో దిట్ ఈస్ కాల్డ్ అస్థిర అన్‌స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. సో మనకి ఆర్థిక విశ్లేషణలో కూడా వివిధ చలాంకాల మధ్యన మనం అధ్యయనం చేసేటప్పుడు ఈ 3 అంశాలు కూడా సమతౌల్యానికి సంబంధించి 3 అంశాలు కూడా మనం గమనించుకుంటూ ఉండాలన్నమాట. సో కొన్ని స్థిర సమతౌల్యం, కొన్ని అస్థిర సమతౌల్యం అలా ఉంటాయన్నమాట. సో ఇందులో కూడా మనం మళ్ళీ 2 రకాల సమతౌల్యాలు అనేటువంటివి ఉన్నాయి. పార్షియల్ ఈక్విలిబ్రియం అండ్ జనరల్ ఈక్విలిబ్రియం. పాక్షిక సమతౌల్యము, సమగ్ర సమతౌల్యం. ఆర్థిక వ్యవస్థలో అనేక చలాంకాలు ఉన్నప్పటికీ ఏవైనా ఒక చలాంకాన్ని మాత్రమే తీసుకొని ఇతర చలాంకాల్లో మార్పులు లేకుండా ఉన్నప్పుడు అది ఏ విధంగా సమతౌల్యంలో ఉంటుంది అని తెలియజేస్తే దట్ ఈస్ కాల్డ్ పార్షియల్ ఈక్విలిబ్రియం. ఇన్ దిస్ పార్షియల్ ఈక్విలిబ్రియం we have take only one variable and we assume that other variables remain constant. There is no change in other variables. So then in generally we called it ceteris paribus. That means there is no change in other variables in this observation period. దీని ఆధారంగా చేసుకొని ఆల్ఫ్రెడ్ మార్షల్ డిమాండ్ సూత్రాన్ని, సప్లై సూత్రాన్ని వివరించడం జరిగింది. సో దీన్ని మనం ఏమంటామంటే యాంట్ వ్యూ అని కూడా అంటాం. అంటే యాంట్ అంటే కీటక దృష్టి. అంటే సపోజ్ భూమి మీద ఒక చీమ వెళ్తూ ఉందనుకోండి, ఒక కీటకం. దాని కళ్ళకి ఏదైతే కనబడుతుందో దాన్నే చూస్తది. ఇంకా దాని వెనక ముందు పైన బోల్డన్ని జరుగుతుంటాయి. అవన్నీ చూడదు. పాక్షిక సమతౌల్యం కూడా ఏంటంటే మిగతా అంశాలు మారకుండా స్థిరంగా ఉన్నప్పుడు అదర్ థింగ్స్ రిమైన్స్ కాన్స్టాంట్ అంటుంటాం. అలా ఉన్నప్పుడు ఈ ఒక చలాంకానికి ఇంకొక దానికి మధ్యన అంటే డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్ మధ్యన వచ్చే మార్పులు ఏ విధంగా ఈక్విలిబ్రియం దారితీస్తాయో తెలియజేస్తుంది పాక్షిక సమతౌల్యం అన్నమాట. సో ఇప్పుడు మనం చూసినట్లయితే జనరల్ ఈక్విలిబ్రియం, దీన్ని సమగ్ర సమతౌల్యం అంటాం. ఇక్కడ అన్ని చలాంకాలని పరిగణలోకి తీసుకొని ఈ సమతౌల్యాన్ని వివరించడం జరిగింది. జేఆర్ హిక్స్, శామ్యుల్సన్, వాల్రస్ దీని గురించి ఎక్కువగా విశ్లేషణ చేశారు. వాల్రస్ యొక్క విశ్లేషణని కాంప్రహెన్సివ్ జనరల్ ఈక్విలిబ్రియం అంటారు, సమగ్ర సమతౌల్యం. ఈయన ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఆర్థికవేత్త. మొత్తం సాధారణ లేదా సమగ్ర సమతౌల్యానికి ఈయన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి అన్ని చలాంకాలని పరిగణలోకి తీసుకొని ఆల్ వేరియబుల్స్ షుడ్ బి కన్సిడర్డ్ ఇన్ దిస్ అనాలిసిస్ టు గాట్ ఈక్విలిబ్రియం. సో వాటి మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించి సమతౌల్యాన్ని విశ్లేషణ చేస్తారు. స్టిగ్లర్ ప్రకారం ఆర్థిక వ్యవస్థలో వివిధ విభాగాల మధ్యన పరస్పర సంబంధాలు ఉంటాయి. జనరల్ గా ఈ విశ్లేషణని బర్డ్స్ వ్యూ అని అంటారు, విహంగ దృష్టి. అంటే మన ఆకాశం నుంచి కిందికి చూస్తే మొత్తం అంతా కనబడుతుంది కదా, అట్లాగే దీనిని బర్డ్స్ వ్యూ అని అంటారు. ఆధునిక ద్రవ్య సిద్ధాంతం, సంక్షేమ అర్థశాస్త్రం అధ్యయనానికి ఈ జనరల్ ఈక్విలిబ్రియం అనాలిసిస్ అనేది యూస్ అయింది అన్నమాట. ఇంకా మనం చెప్పుకున్నట్లయితే డిడక్టివ్ అండ్ ఇండక్టివ్ మెథడ్స్, అర్థశాస్త్ర విశ్లేషణలో ఈ నిగమన మరియు ఆగమన పద్ధతులు అనేటువంటి 2 ఉంటాయి. టు స్టడీ ఎకనామిక్స్
these two methods are available. First one deductive, second one inductive. Deductive method process from general to particular, while inductive method proceeds from particular to general. అంటే నిగమన అంటే డిడక్షన్ పద్ధతి ఏమంటే సాధారణమైన అంశాల నుంచి ప్రత్యేక అంశాలకు అధ్యయనం చేస్తే, ఈ నిగమన పద్ధతి కాకుండా ఆగమన పద్ధతి ఏమో ప్రత్యేకమైన అంశాలను పరిశీలించి వాటి ద్వారా వచ్చిన ఫలితాల ఆధారంగా సాధారణీకరణ అంశాలను రూపొందిస్తుంది. సో ముందుగా మనం నిగమన పద్ధతి అంటే ఏందో చూద్దాం. జనరల్గా క్లాసికల్ ఎకనామిక్స్ దీన్ని అనుసరించారు. సో దిస్ మెథడ్ డిడ్యూసెస్ కన్క్లూజన్స్ ఫ్రమ్ ద ట్రూత్స్ ఎస్టాబ్లిష్డ్ బై అదర్ మెథడ్స్. ఇతర అంశాల ఆధారంగా, సార్వత్రిక సూత్రాల ఆధారంగా వచ్చినటువంటి సత్యాలను తీసుకొని కొన్ని ప్రమేయాలను బేస్ చేసుకొని ఇది రూపొందిస్తారు. ఇట్ ఇన్వాల్వ్స్ ది ప్రాసెస్ ఆఫ్ రీజనింగ్ ఫ్రమ్ సర్టైన్ లాస్ ఆర్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ అజ్యూమ్డ్ టు బి ట్రూ టు అనాలిసిస్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఇక్కడ ఏవైతే నిత్య సర్వసత్యాలు అనుకుంటారో వాటిని ఆధారంగా చేసుకొని ఈ సూత్రాలను రూపొందించడం జరుగుతుంది. డిడక్షన్ యాజ్ ఎ డిసెండింగ్ ఆర్డర్, ఇది ఒక అవరోహణ క్రమం అన్నమాట. ఇందులో విచ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు పర్టికులర్. ఇట్ ఈస్ ఏ ప్రియరీ మెథడ్ అండ్ ఆల్సో కాల్డ్ అబ్స్ట్రాక్ట్ అండ్ అనలిటికల్ మెథడ్. ఇది కార్యకారణ సంబంధాన్ని విశ్లేషిస్తూ ఇది ముందుగానే విశ్లేషణ చేసేటువంటి పద్ధతి అన్నమాట. ఇది అమూర్తమైనటువంటి పద్ధతి, విశ్లేషణాత్మకమైనటువంటి పద్ధతి. పరిశీలిస్తున్న అంశం తప్పితే మిగతా అంశాలన్నీ కూడా స్థిరంగా ఉన్నాయని భావించడం జరుగుతుంది. ఫస్ట్ రికార్డో ఈ పద్ధతిని వాడిండు. రికార్డో, ఆడమ్ స్మిత్, నాసర్ సీనియర్, జేఎస్ మిల్ ఈ పద్ధతిని అనుసరించారు. అలాగే మార్షల్ కూడా అనుసరించాడు. డిమాండ్ సూత్రము, క్షీణోపాంత ప్రయోజన సూత్రం, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ లా ఆఫ్ క్షీణ ప్రతిఫల సూత్రం, అలాగే క్షీణోపాంత సూత్రం, అలాగే డిమాండ్ సూత్రం, ఇవన్నీ కూడా దీని ఆధారంగానే డిడక్షన్ మెథడ్ ఆధారంగానే వివరించడం జరిగింది. దీని యొక్క సుగుణాలు ఏంటంటే, డిడక్టివ్ మెథడ్ యొక్క సుగుణాలను మనం పరిశీలిస్తే, ఇది ఇంటలెక్చువల్ మెథడ్. ఒక మేధావులు తమ యొక్క అనుభవాల ఆధారంగా నిత్య సత్యాలను తీసుకొని రూపొందించింది. విషయాలన్నీ సులువుగా అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. చాలా సులభమైనటువంటిది. ఏ విధమైనటువంటి గణాంక శాస్త్రము, తర్కం లేదా పరిశోధనల పైన ఆధారపడాల్సిన అవసరం లేదు. మ్యాథమెటిక్స్ వీటిపైన ఖచ్చితమైన నిర్ణయాలు, నిర్దిష్టత అనేది ఉంటుంది. ఇది ఒక ఆలోచనాత్మకమైనటువంటి ప్రయోగం లాంటిది. మనిషి యొక్క మేధశక్తి నుంచి, ఆలోచన నుంచి, విశ్లేషణ నుంచి వచ్చింది. దీన్ని సార్వత్రిక సత్యాల ఆధారంగా రూపొందించడం జరుగుతుంది కాబట్టి ఇది అంతటికి వర్తించవచ్చు అన్నమాట. అయితే దీనిలో ఉన్న లేపాలు ఏంటంటే, ఈ డిడక్షన్ మెథడ్ అనేటువంటిది కొన్ని అజంప్షన్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఆ అజంప్షన్స్ కనుక వాస్తవం కానప్పుడు, ఆ ప్రతిపాదనలు సరైనవి కానప్పుడు, ఆ ప్రమేయాలు ఇది ఈ సూత్రాలు, సిద్ధాంతాలు అనేటువంటివి సరైన ఫలితాలను ఇవ్వవు. అలాగే లర్నర్ అనే ఆర్థికవేత్త దీనిని ఆర్మ్ చైర్ విశ్లేషణగా పేర్కొన్నాడు. అంటే లర్నర్ క్రిటిసైజ్డ్ దిస్ మెథడ్ యాజ్ సింప్లీ ఆర్మ్ చైర్. హాయిగా కుర్చీలో కూర్చొని కూర్చున్న దగ్గర మొత్తం ప్రపంచ జ్ఞానం అంతా తనకే ఉన్నట్టు విశ్లేషణ చేసే పద్ధతిలాగా ఆయన విమర్శించడం జరిగింది. వాస్తవాలను పరిశీలనలోకి తీసుకోకుండా అన్రియలిస్టిక్ కండిషన్స్ ని బేస్ చేసుకొని ఇది రూపొందిస్తారు. అలాగే అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే, కొన్ని సార్వత్రిక సత్యాల ఆధారంగా సిద్ధాంతాలు, సూత్రాలు రూపొందించారు. అయితే అవి కరెక్టా కాదా అని పరిశీలన చేసినప్పుడు చాలా వరకు కరెక్ట్ అని మనకు తెలుస్తూ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు డిమాండ్ సూత్రం, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. అన్ని వస్తువులకి అన్ని ప్లేస్లలో పెరగకపోవచ్చు. సాధారణంగా ఓవరాల్గా మనం చూస్తే ఆటోమేటిక్గా ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది, ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది.
దీన్ని బేస్ చేసుకొని డిమాండ్ సూత్రం, క్షీణ ప్రతిఫల సూత్రం ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఈ మెథడ్ అనేటువంటిది కొంతవరకు కొన్ని సూత్రాలు, సిద్ధాంతాలను రూపొందించడానికి ఉపయోగపడింది. అయితే వాస్తవ దూరమైన పరిస్థితులు కొన్ని ఉంటాయి. వీటన్నిటికి కూడా ఇందులో చెప్పేటువంటి సూత్రాలన్నిటికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కాబట్టి నిగమన పద్ధతి కన్నా కూడా ఆగమన పద్ధతి అనేది కూడా ఆర్థిక విశ్లేషణలో ఉపయోగించవలసి ఉంటుంది. దిస్ మెథడ్ ఇన్వాల్వ్స్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రీజనింగ్ ఫ్రమ్ particular to general. Inductive method involves the process of reasoning from particular to general. It is an ascending process. ఆరోహణ క్రమంలో కూడుకున్నటువంటిది. జర్మనీకి చెందిన చారిత్రకవాదులైనటువంటి రోచర్, హిల్బ్రాండ్, ఫెడరిక్ లిస్ట్ వంటి వాళ్ళు దిస్ ఇండక్షన్ మెథడ్ ని వాడడం జరిగింది. దీన్ని ఎంపిరికల్ మెథడ్ అని, హిస్టారికల్ మెథడ్ అని, అనుభవపూర్వకమైన పద్ధతి అనేది వస్తుంది. దిస్ మెథడ్ ఇన్వాల్వ్స్ సమ్ 4 steps or stages. First one observation, second one formation of hypothesis, third one generalization, fourth one verification. ఈ ఆగమన పద్ధతి అనేటువంటిది 4 స్టేజ్లుగా ఉంటుంది. మొదట పరిశీలన చేయడం, తర్వాత పరిశీలన ఆధారంగా పరికల్పనలను రూపొందించడం, హైపోథీసిస్. తర్వాత వాటి ఆధారంగా సామాన్యీకరణం చేయడం, ఆ తర్వాత వెరిఫై చేయడం. అంటే మళ్ళీ ఒకసారి అక్కడ ఈ చేసినటువంటి హైపోథీసిస్ కానీ జనరలైజేషన్ కానీ కరెక్ట్గా ఉందా లేదా అని పరిశీలించడం అన్నమాట. ఈ పద్ధతి ప్రకారం, ఈ నిగమన పద్ధతి ప్రకారం ఆయా దేశాల పరిస్థితులను పరిశీలించి వాటికి సంబంధించినటువంటి గణాంకాలను సేకరించి, విశ్లేషించి, వాటికి సంబంధించినటువంటి గణాంకాల ఆధారంగా వాటి తీరుతెన్నులను వివరించడం జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న యుగమంతా కూడా ఇండక్టివ్ మెథడే కాబట్టి దీన్ని ఆగమన యుగంగా పేర్కొంటారు. మాల్థస్ యొక్క జనాభా స్వతంత్రం, ఏంజెల్ యొక్క వినియోగ సూత్రాలు ఈ నిగమన పద్ధతి ఆధారంగా రూపొందించబడినవి. ఇక్కడ నిగమన పద్ధతి యొక్క మెరిట్స్ మనం చూసినట్లయితే, దిస్ మెథడ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ పర్టికులర్ టు జనరల్ అండ్ ఇట్ ఈస్ దస్ రియలిస్టిక్. వాస్తవ అంశాల ఆధారంగా ప్రత్యేక విషయాల నుంచి సాధారణ అంశాలను ఇది చేస్తుంది. అలాగే భవిష్యత్ పరిశోధనలకు కూడా ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. అలాగే స్టాటిస్టికల్ మెథడ్స్ వాడతాం కాబట్టి ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పద్ధతి డైనమిక్ నేచర్ కలిగి ఉంది. అంటే ఆర్థిక అంశాలను అధ్యయనం చేసేటప్పుడు సూత్రాలు, సిద్ధాంతాల రూపకల్పనలో ఆగమన పద్ధతి అనేటువంటిది చలన స్వభావాన్ని కలిగి ఉంది. అయితే ఇందులో కూడా కొన్ని లోపాలు లేకపోలేదు. డిమెరిట్స్ ఆఫ్ ఇండక్టివ్ మెథడ్ ఆర్ statistical numbers can be misused and misinterpreted, and this based on probability. Time consuming and costly method differ from investigator to investigator for the same phenomenon. సేకరించిన గణాంకాలు సరిగ్గా లేకపోతే సిద్ధాంతాలు సక్రమంగా ఉండవు. అలాగే ప్రాబబుల్, సంభావ్యత అనే దాని మీద ఆధారపడదు. ఎందుకంటే గణాంకాలు అనేవి శాంపుల్ సర్వే మీద ఆధారపడి ఉంటాయి. శాంపుల్ సర్వేస్ అన్ని కూడా ప్రాపర్గా లేకపోతే అవి వాస్తవ పరిస్థితులకి విరుద్ధంగా ఉంటాయి. అలాగే సంభావ్య పరిస్థితిని మాత్రమే తెలియజేస్తాయి. వాస్తవ, యాక్చువల్, రియల్ అనేది చెప్పలేం. అలాగే ఇది సమయం తీసుకున్నటువంటిది పద్ధతి, ఎక్కువ ఖర్చులు, వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి పద్ధతి. అంటే ఈ ఇండక్షన్ మెథడ్ ద్వారా మనం ఏదన్నా చేయాలి అంటే బోల్డ్ అని గణాంకాలు సేకరించాలా, బోల్డ్ అంత టైం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలా, ఎకనామిక్ ప్రిన్సిపల్స్, థియరీస్ ఆ విధంగా వస్తాయి అన్నమాట. అలాగే ఒక పరిశోధకుడు చేసినటువంటి అంశము మరొక పరిశోధకుడు చేసిన అంశము వేరువేరుగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకే అంశం పైన ఒక్కొక్క పరిశోధకుడు, ఒకే సమస్య పైన ఒక్కొక్క పరిశోధకుడు ఒక్కొక్క విధంగా కన్క్లూజన్ వచ్చే అవకాశం ఉంటుంది.
కాబట్టి సో ఇందులో ఉన్న ఈ లోపాలను సరిదిద్దుకున్నట్లయితే ఇది కూడా మంచిగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం ఈ అర్థశాస్త్ర స్వభావం అంటే ఆర్థిక శాస్త్రంలో చర్చించేటువంటి అంశాలకు సంబంధించిన విశ్లేషణలు ఏ విధంగా చేస్తారు అనేటువంటివి తెలుసుకున్నాం. సో ఇక్కడ ఇప్పుడు మనం నేచర్ ఆఫ్ ఎకనామిక్ థియరీస్ ఆర్థిక సూత్రాల స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకున్నట్లయితే ఎకనామిక్ ప్రిన్సిపల్ ఆర్ హ్యూమనిస్టిక్. ఇట్స్ ప్రిన్సిపల్స్ ఓన్లీ ఇన్ఫార్మ్ ఇన్సిడెంట్ ట్రెండ్స్. అంటే ఆర్థిక సూత్రాలు అనేటువంటి మానవ సంబంధంతో కూడుకున్నటువంటివి, జరుగుతున్నటువంటి సంఘటనలను ధోరణులను మాత్రం తెలియజేస్తాయి. ఇవి కొన్ని ప్రమేయాల పైన ఆధారపడి ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ది అజంప్షన్స్. ది కమ్యూనిటీ ఈజ్ అ ల్యాబొరేటరీ ఫర్ దిస్ థియరీస్. ఆర్థిక సూత్రాలకి సమాజమే ఒక ప్రయోగశాల, ప్రత్యేకంగా ఒక ల్యాబ్ ఉండదు. అలాగే మార్షల్ కంపేర్డ్ ద ఎకనామిక్ ప్రిన్సిపల్ విత్ టైడల్ వేవ్స్. అలలు ఆటుపోట్లు ఏ విధంగా వస్తాయో ఆర్థిక సూత్రాలను కూడా అదే విధంగా మార్షల్ పోల్చడం జరిగింది. మరి వీటి యొక్క ఉపయోగాలు ఏంటి? వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ దిస్ ఎకనామిక్ థియరీస్ అనేది మనం పరిశీలిస్తే, టు ఎక్స్ప్లెయిన్ ఎకనామిక్ ఫెనామినా ఇట్ ఈస్ యూస్ఫుల్. ఆర్థిక విషయాలను విశ్లేషించడానికి ఉపయోగపడతాయి. టు ప్రెడిక్ట్ ద ఎకనామిక్ ఈవెంట్స్. ఆర్థిక సంఘటనలు రాబోయేటువంటి అంశాలను ఊహించడానికి, ఆర్థిక పరమైనటువంటి సంఘటనలను ఊహించడానికి. టు జడ్జ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎకనామీ. ఆర్థిక వ్యవస్థ యొక్క పని తీరుని వివరించడానికి, సమీక్షించడానికి ఇవి ఉపయోగపడతాయి. టు ఫార్ములేట్ అండర్స్టాండ్ ద ఎకనామిక్ పాలసీస్. దిస్ ఎకనామిక్ థియరీస్ యూజ్డ్ ఫర్ ఫార్ములేషన్ ఆఫ్ ఎకనామిక్ పాలసీస్ అండ్ అండర్స్టాండింగ్ ద ప్రజెంట్ ఎకనామిక్ పాలసీస్. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక విధానాలను అర్థం చేసుకోవడానికి, అలాగే రూపొందించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. అలాగే టు ఎవాల్యుయేట్ ఎకనామిక్ పాలసీస్. ప్రజెంట్ ఎకనామిక్ పాలసీస్ ఏ విధంగా పనితీరుని చేస్తున్నాయి, తమ పనితీరుని మూల్యాంకనం చేయడానికి, విశ్లేషించడానికి, మంచి చెడులు తెలుసుకోవడానికి, ఏ విధంగా పనిచేస్తున్నాయని తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. అయితే ఈ ఎకనామిక్ థియరీస్ అన్ని కూడా కొన్ని అజంప్షన్స్ పైన ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా అవి ఏంటి అనేవి చూసినట్లయితే, ఆ అజంప్షన్స్ అనేటువంటి ఎక్కువగా కొన్ని సైకలాజికల్ అండ్ బిహేవియరల్ అజంప్షన్స్, మానసిక మరియు ప్రవర్తన పరమైనటువంటి ప్రమేయాలు ఉంటాయి. ఉదాహరణకి మానవుడు హేతుబద్ధంగా వ్యవహరిస్తాడు, అలాగే తనకున్నటువంటి పరిమితమైన ఆదాయంతో అత్యధిక సంతృప్తిని పొందడానికి కృషి చేస్తాడు. ఇవన్నీ ఏంటంటే అతని ప్రవర్తన, అతని మానసిక స్థితిగతుల గురించిన అజంప్షన్స్. మనం డిమాండ్ సూత్రం చెప్పుకునేటప్పుడు కానీ, క్షీణోపాంత ప్రయాణ సూత్రం చెప్పుకునేటప్పుడు కానీ ఈ విధమైన ప్రమేయాలు ఉంటాయి. అలాగే సంస్థాగత పరమైనటువంటి ప్రమేయాలు అంటే ఆర్థిక సంస్థలు లేదా ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి విధానాలు, వీటికి సంబంధించి ఏమో కొన్ని ప్రమేయాలు ఉంటాయి, వాటిల్లో ఏం మార్పులు ఉండవు అనేటువంటి ప్రమేయాలు. అలాగే స్ట్రక్చరల్ అజంప్షన్స్, నిర్మాణాత్మకమైనటువంటి అంశాలు. అంటే ఇక్కడ ఈ సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు ఉండవు, జనాభాలో మార్పులు ఉండవు, ఇలా కొన్ని ఉంటాయి. అలాగే ముఖ్యంగా సెటరిస్ ప్యారిబస్ అజంప్షన్స్ అంటారు. ఇది మైక్రో ఎకనామిక్స్, సూక్ష్మ ఆర్థిక విశ్లేషణలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఏంటంటే ఇతర అంశాల్లో మార్పు లేకుండా స్థిరంగా ఉండి అనేటువంటి ప్రమేయాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇతర అంశాలలో మార్పు లేదు అంటే మనం ఏదైతే ఒక చలాంకాన్ని పరిశీలిస్తున్నామో ఆ అంశంలోనే మార్పు ఉంటుంది. ఉదాహరణకి డిమాండ్ సూత్రం పరిశీలించేటప్పుడు డిమాండ్ను అనేక అంశాలు నిర్ణయిస్తాయి. వస్తువు ధర, ఇతర వస్తువుల ధరలు, వినియోగదారుని ఆదాయము, వినియోగదారుడి అభిరుచులు, అలవాట్లు, ఇవన్నీ. అయితే మనం పరిశీలన కోసం ఏం చేస్తాం? కేవలం వస్తువు ధరనే తీసుకొని వినియోగదారుడి ఆదాయము, వినియోగదారుడి అభిరుచులు, ఇతర వస్తువుల ధరలు మారకుండా స్థిరంగా ఉంటాయని ఒక ప్రమేయం చేసుకుంటాం. అట్లా ఇతర అంశాలు మారకుండా స్థిరంగా ఉన్నాయి
అని ప్రమేయం చేసుకోవడాన్ని సెటరిస్ పారిబస్ అంటారు. సో ఇవన్నమాట. ఇవి ముఖ్యంగా ఆర్థిక సూత్రాలకు సంబంధించినటువంటి ప్రమేయాలు. సో కొన్ని ఆర్థిక సూత్రాలు, కొన్ని పరిమితులు కూడా ఉంటాయి. సో సాధారణంగా ఈ సూత్రాల నిర్మాణానికి ఉపయోగించినప్పుడు యాక్యురేట్ డాటా అనేది, ఖచ్చితమైనటువంటి దత్తాంశం అనేది అందుబాటులో లేకపోవడం, అలాగే ఖచ్చితమైనటువంటి ప్రెడిక్షన్స్ లేకపోవడం, accurate predictions are not available, human behavior is not rational in all times. అంటే మానవుడి యొక్క ప్రవర్తన అనేటువంటిది అన్ని సందర్భాల్లో హేతుబద్ధంగా ఉండదు. అలాగే కొన్ని అవాస్తవికమైనటువంటి ప్రమేయాల ఆధారంగా ఈ సూత్రాలు అనేటువంటివి ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా మనకి అర్థశాస్త్రం యొక్క స్వభావాన్ని గనుక మనం చూసినట్లయితే, ఇది శాస్త్రమా అంటే న్యాచురల్ సైన్సెస్ లాగా శాస్త్రమా కలయా అనే దానికి బోత్ ఉన్నాయి. అలాగే పాజిటివ్ నార్మటివ్ సైన్స్ అన్నప్పుడు కూడా 2 అంశాలను పుణికిపుచ్చుకొని ఉంది. అలాగే చలన నిశ్చలన విశ్లేషణ పద్ధతులను అనుసరిస్తుంది. అలాగే పాక్షిక సమగ్ర సమతుల్య విశ్లేషణ కూడా చేస్తూ ఉంది. అలాగే స్థిర మరియు అస్థిర లేదా చలన విశ్లేషణ కూడా ఉపయోగిస్తుంది అర్థశాస్త్రంలో. అలాగే అర్థశాస్త్రాన్ని స్థూల, సూక్ష్మ అని 2 విధాలుగా కూడా అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ పరిశీలించిన తర్వాత చివరిగా మనం అర్థశాస్త్రం యొక్క పరిధి ఏంటి? ఇప్పటివరకు మనం అర్థశాస్త్ర స్వభావాన్ని తెలుసుకున్నాం. అర్థశాస్త్రం యొక్క పరిధి ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అర్థశాస్త్రం మానవ అపరిమితమైన కోరికలను తీర్చుకోవడానికి పరిమితము ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగిన వనరులను ఉపయోగించడంలో ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనేది తెలుపుతుంది అనేది ప్రధానమైన నిర్వచనంలో ఒకటి. సో ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలను కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా కన్జంప్షన్, ప్రొడక్షన్, ఎక్స్చేంజ్, డిస్ట్రిబ్యూషన్, వినియోగము, ఉత్పత్తి, వినిమయము, పంపిణీ, ఇవన్నీ కూడా అర్థశాస్త్రం యొక్క పరిధిలో ఉంటాయి. ఆర్థిక కార్యకలాపాలు ప్రధానమైనటువంటి. వినియోగం అంటే ఏంటి? ఎక్స్ట్రాక్టింగ్ యూటిలిటీ ఫ్రమ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, డిరైవింగ్ యూటిలిటీ ఫ్రమ్ గూడ్స్ అండ్ సర్వీస్ అంటే వస్తు సేవలను ఉపయోగించుకోవడాన్నే వినియోగం అంట. ఉత్పత్తి అంటే ఏంటి? ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ పోసెస్ యూటిలిటీ, వస్తు సేవలకి ప్రయోజనాన్ని కల్పించే విధంగా మార్పు చేయడమే ఉత్పత్తి. అంటే ముడి పదార్థాలకి ప్రయోజనం చేకూర్చి అంతిమ వినియోగ వస్తువులుగా మార్పు చేయడాన్ని ఉత్పత్తి అంటాం. సో వినియోగం గురించి, వినియోగ తీరుతెన్నుల గురించి వివరిస్తుంది. వినియోగదారుని ప్రవర్తన గురించి అర్థశాస్త్రంలో చర్చిస్తాం. అలాగే ఉత్పత్తికి సంబంధించి ఉత్పత్తి కారకాలు, ఉత్పత్తిదారుని ప్రవర్తన, ఉత్పత్తిలో ఇమిడి ఉన్న అంశాలు, వీటన్నింటి గురించి కూడా ఉత్పత్తిలో చర్చిస్తాం. ఇక ఎక్స్చేంజ్ అంటే వినిమయం, ఇట్ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తు సేవల అమ్మకము, కొనుగోలు అంటే మార్కెట్లు. వివిధ రకాలైనటువంటి మార్కెట్లలో వస్తువుల సప్లై డిమాండ్ల పరంగా చూసినప్పుడు వాటిని బట్టి ఉత్పత్తిదారులు అంటే అమ్మకందారులు కానీ ఇటు కొనుగోలుదారులు కానీ ఏ విధంగా బిహేవ్ చేస్తారు, మార్కెట్లు ఏ విధంగా పనిచేస్తాయి, వివిధ రకాల మార్కెట్లలో ఏ విధంగా పనిచేస్తూ ఉంటాయి, అలాగే ఉత్పత్తిదారులు వినియోగదారుల మధ్యన ఏ విధమైనటువంటి లింక్ అనేది మార్కెట్లు ఏర్పరుస్తాయి, వారి మధ్యన మరి ధరల నిర్ణయంలో ఏని పాత్ర ఎలా ఉంటుంది అనేది ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఇక పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ లో చూసినప్పుడు మరి ఉత్పత్తి అయిన వస్తురాశిని మార్కెట్లో ఎక్స్చేంజ్ చేయంగా ఏమవుతుంది? కొంత ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయాన్ని ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నటువంటి వారికి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే షేరింగ్ ఆఫ్ ఇన్కమ్ బై ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. జనరల్లీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 కేటగిరీస్. సో మరి ఈ ఉత్పత్తి కారకాలను ఈ 4 ఉత్పత్తి కారకాల మధ్యన వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ విధంగా పంపిణీ చేసుకోవడం అనేది కూడా ఆర్థిక శాస్త్రం యొక్క పరిధిలోకి వస్తుంది. అంటే
ముందు మనం ఏమనుకున్నాం, వినియోగం అంటే వస్తు సేవలను ఉపయోగించుకోవాలనే కోరిక ఉంటది కాబట్టి వినియోగము, వినియోగదారుని యొక్క ప్రవర్తన, వినియోగం యొక్క తీరుతెన్నుల గురించి చర్చించుకుంటాం. వినియోగం వినియోగం చేసేటోళ్ళు ఉన్నారు కాబట్టి ఆ వస్తు సేవలను ఉత్పత్తి చేయాలి. కాబట్టి ఉత్పత్తిదారుల ప్రవర్తన, ఉత్పత్తికి సంబంధించిన అంశాలన్నీ ఉత్పత్తిలో చర్చిస్తాం. సో, ఉత్పత్తి అయింది అంటే మరి వినియోగదారునికి చేరవేయాలి కదా! అంటే వినిమయం చేయాలి. ఏ విధమైన వినిమయ సాధనాలేంటి? మార్కెట్‌లేంటి? వినిమయంలో భాగంగానే ద్రవ్యము, మార్కెట్‌లు, ధరలు, ధరల స్థాయి ఇవన్నీ, మార్కెట్ డిమాండ్, మార్కెట్ సప్లై ఇవన్నీ చర్చిస్తాం. మరి మార్కెట్‌లో వినిమయమైన తర్వాత ఉత్పత్తి అయిన వస్తురాశికి వచ్చేదాన్ని రాబడి అంటాం. ఈ రాబడిని ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న వివిధ కారకాలు ఏ విధంగా షేర్ చేసుకుంటాయి, పంపిణీ చేసుకుంటాయి అనేటువంటిది పంపిణీలో మనం చర్చిస్తాం. పంపిణీ అనేటువంటిది ప్రధానమైనటువంటి భాగం ఆర్థిక విశ్లేషణలో. అంటే సంపద ఏ విధంగా పంపిణీ అవుతుంది ఉత్పత్తి కారకాల మధ్యన అనేది ఇందులో ప్రధానమైనటువంటి భాగంగా మనం అనేక సిద్ధాంతాల సూత్రాలు ఇందులో ఉన్నాయి. ఇవే కాకుండా మరి మారుతున్న కాలాలకు అనుగుణంగా ఆర్థిక శాస్త్రం యొక్క పరిధిని మనం చూసినట్లయితే ప్రభుత్వ విత్తం లేదా ప్రభుత్వ అర్థశాస్త్రం అని, పబ్లిక్ ఫైనాన్స్ ఆర్ పబ్లిక్ ఎకనామిక్స్ అని, ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలు, రుణ విధానాలు, విత్త విధానం వీటన్నింటిని గురించి కూడా ఇందులో అధ్యయనం చేయడం జరుగుతుంది. అలాగే మనీ అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ద్రవ్యము, బ్యాంకింగ్ మరియు ఆర్థిక సంస్థల గురించి చర్చించుకోవడం జరుగుతుంది. అలాగే ధరలు, ధరల స్థాయి, వ్యాపార చక్రాలు, ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉన్నాయి వీటన్నిటిని గురించి కూడా ఎకనామిక్స్ లో మనం చర్చిస్తాం. అలాగే జాతీయ ఆదాయ స్థాయి, ఉద్యోగిత స్థాయి, నిరుద్యోగం, పేదరికం, ఆదాయ అసమానతలు, నేషనల్ ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ, ఇన్కమ్ ఇంబాలెన్సెస్ ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఆల్సో కమ్ అండర్ ది స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్. ఈ అర్థశాస్త్రంలో వీటన్నింటి గురించి కూడా చర్చిస్తాం. అలాగే ఆర్థిక విశ్లేషణ సూక్ష్మ మరియు స్థూల ఆర్థిక విశ్లేషణలుగా విభజించుకొని కూడా మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. అలాగే ఎగుమతులు, దిగుమతులకు సంబంధించినటువంటి అంతర్జాతీయ వ్యాపారం గురించి, అలాగే అంతర్జాతీయ విత్త సంస్థలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల విశ్లేషణ కూడా మనం అంతర్జాతీయ అర్థశాస్త్రంలో చదువుకుంటాం. అలాగే వృద్ధి, అభివృద్ధి, ప్రణాళికలు, జీవన ప్రమాణ స్థాయి వీటన్నింటిని గురించి కూడా అభివృద్ధి అర్థశాస్త్రంలో భాగంగా మనం చదువుకుంటాం. సో ఇటీవల కాలంలో ఆర్థిక శాస్త్రం యొక్క పరిధి రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు హెల్త్ ఎకనామిక్స్ అనేది కొత్త ఒక సబ్జెక్ట్, అంటే అప్లైడ్ ఎకనామిక్స్ లాగా వచ్చేసింది అన్నమాట. అలాగే ఎన్విరాన్మెంటల్, పర్యావరణపరమైనటువంటి అంశాలను ఆర్థిక శాస్త్రానికి పర్యావరణానికి మధ్య ఉన్న సంబంధాలను వివరిస్తూ ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్, సస్టైనబిలిటీ వీటన్నిటిని కూడా అందులో భాగంగా అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్ అంటే ఈ మనం పరిశోధన గణాంకాల ఆధారంగా ఆర్థిక సూత్రాలు, సిద్ధాంతాల విశ్లేషణ కోసము ఈ గణాంక శాస్త్రాలు, ఆర్థిక గణాంక శాస్త్రం లేదా ఆర్థిక మితి శాస్త్రం, ఎకనామెట్రిక్స్ ఇవన్నీ కూడా అర్థశాస్త్ర పరిధిలో భాగంగా మనం అధ్యయనం చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్ మనం చూసినట్లయితే ఉత్పత్తి, వినియోగము, ఉత్పత్తి, వినిమయము, పంపిణీ, ప్రభుత్వ విత్తం అంటే ప్రభుత్వ అర్థశాస్త్రం, మనీ అండ్ బ్యాంకింగ్, ద్రవ్యం మరియు బ్యాంకింగ్, అలాగే ధరలు, ధరల స్థాయి, వ్యాపార చక్రాలు, ద్రవ్యోల్బణం, అలాగే జాతీయ ఆదాయం, నిరుద్యోగిత, పేదరికం, ఆదాయ సమానతలు వంటి అంశాలు, సూక్ష్మ స్థూల ఆర్థిక విశ్లేషణ, అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణలు, అభివృద్ధి అర్థశాస్త్రం, హెల్త్ ఎకనామిక్స్, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్ అండ్ ఎకనామెట్రిక్స్ వంటి అనేక అంశాలను, అలాగే రూరల్ అండ్ అర్బన్ ఎకనామిక్స్, గ్రామీణ ఆర్థిక శాస్త్రం, అలాగే పట్టణ ఆర్థిక శాస్త్రం అని చెప్పేసి కొత్తగా మనకి వస్తూ ఉన్నాయి. సో ఇది ఈ అర్థశాస్త్రం యొక్క పరిధి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.